ప్రజా సమస్యలు పరిష్కారం అవ్వాలంటే మున్సిపల్ కౌన్సిల్లో సిపిఎం పార్టీ ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండాలని పిఠాపురం 3వ వార్డు సిపిఎం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కోనేటి రాజు అన్నారు. పిఠాపురంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 3వ వార్డులో ఆయన ఇంటింటికి ఎన్నికల ప్రచారం చేపట్టారు. తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ధృవ శేషుబాబ్జీ, కురాకుల సింహాచలం, కరుణం విశ్వనాథం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వార్డులో సిపిఎం పార్టీ అభ్యర్థిగా కోనేటి రాజు అనే నేను మరి పోటీలో ఉన్నాను. అయితే ముఖ్యంగా ఈ వార్డులో అనేక సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. సమస్యల మీద అనేక సార్లు మరి స్థానిక ప్రజలతో మున్సిపల్ ఆఫీస్ కాడ అనేక సార్లు మరి ధర్నాలు చేసాం, ఆందోళన చేసాం. అయినప్పటికీ కూడా ఈ మున్సిపాలిటీ ఏమాత్రం కూడా స్పందన లేదు, పట్టించుకోలేదు. మరి రోడ్లు లేవు, అలాగే డ్రైనేజీ సరిగా లేదు, అలాగే మరి దోమలు విపరీతంగా ఉన్నాయి, అలాగే కుక్కలు, పందులు మరి అతి దారుణంగా ఉన్నాయి. అలాగే కాకుండా మరి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్ను పెంచుతూ ఉంది, ఆస్తి పన్ను పెంచుతూ ఉంది, కుళాయి పన్ను పెంచుతూ ఉంది. పూర్తి సహాయ సహకారాలు నాకు అందిస్తామని హామీ ఇస్తూ ఉన్నారు. గతంలో చాలామంది మరి కౌన్సిలర్లుగా పనిచేశారు. ఎవరో కూడా ఈ వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎక్కడికక్కడ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తాం, మిమ్మల్ని ఎక్కించుకుంటాం. ఈ వాటిలో సమస్యలన్నీ పరిష్కారానికి మేము కూడా మీ వెంట ఉండి మిమ్మల్ని ముందు నడిపిస్తామని వాళ్ళు పూర్తిగా హామీ ఇచ్చారు. ఆడ, మగ, చిన్న, పెద్ద, ముసలి, మురికి కూడా అందరూ కూడా మరి సిపిఎం పార్టీకి ఓట్లేసి గెలిపిస్తామని చెప్పారు. పిఠాపురం మున్సిపాలిటీలో బలమైన ప్రతిపక్షం అవసరం. సిపిఎం కాకుండా ఇంకొక ప్రతిపక్ష పార్టీ ఎవరికి ఓటేసినా వాళ్ళు నెగ్గినా వైసీపీ వాళ్ళు లాగేస్తారు. సిపిఎం పార్టీ వాళ్ళని లాగలేరు. సిపిఎం పార్టీ ఖచ్చితంగా సిపిఎం పార్టీగానే ఉంటుంది. అందుకని బలమైన ప్రతిపక్షం ఉండాలన్నట్టయితే కోనేటి రాజు గారిని నెగ్గించాలి. కోనేటి రాజు గారు గత 50 ఏళ్ళుగా ప్రజాసేవలో ఉన్నాడు, ఇదే ఎర్రజెండాలో ఉన్నాడు. దీంట్లోకి దూకేటి మనిషి కాదు. సిపిఎం పార్టీలో ఎవరో ఒకరు. మరొకటి ఏంటంటే ఈ వార్డంతా ప్రజా సమస్యలు పేరుకుపోయినాయి. అంతా ప్రజా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. ఈ పేరుకుపోయిన సమస్యల పరిష్కారం చేయడానికి ఎమ్మెల్యే పోస్ట్ అనేది సరిపోతుంది. కౌన్సిల్ చైర్మన్ ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే గారు ఆ హోదాతో పరిష్కారం చేయొచ్చు, చేయట్లేదు. అది చేయనప్పుడు అధికార పార్టీని నిలేసి కౌన్సిల్లో తెగేసి మాట్లాడాలన్నట్టయితే అలాంటి దమ్మునోడు ఒకడు కావాలి. అలాంటి వాడు ఎవడన్నా ఉన్నట్టయితే ఈ టౌన్లో కోనేటి రాజు ఒకడే. అందుకని